నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. 22A నిషేధిత భూముల జాబితాలో అనేక కాలనీలను చేర్చడంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. రాత్రికి రాత్రే భూములను 22A జాబితాలో చేర్చడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తొలగించకపోతే భూ వివాదం వెనుక ప్రభుత్వం పెద్దల ప్రమేయంపై ప్రజలలో అనుమానాలు మరింత పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది ఎవరో ప్రభుత్వం స్పష్టం చేయాలంటూ కూడా ప్రశ్నించారు ఆయన. తప్పును అధికారులపై నెట్టేసే ప్రభుత్వం తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. ప్రజల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించకుండా తప్పుగా చేర్చిన భూములను వెంటనే 22A జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ULCని రద్దు చేయడంతో కొన్ని భూములు పట్టా భూములుగా మారాయని హరీష్ రావు పేర్కొన్నారు. జీవుల ద్వారా మినహాయింపులు పొందిన HMDA హూడా భూములను కూడా 22A జాబితాలో చేర్చడంతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో కళ్యాణ లక్ష్మి పథకంపై కూడా ఆయన విమర్శలు చేశారు. పెళ్లి సమయంలో అందవలసిన ఆర్థిక సాయం ఆలస్యమవుతూ పిల్లలు పుట్టిన తర్వాత అందుతున్న పరిస్థితి ఏర్పడిందంటూ దీన్ని సంతానలక్ష్మిగా మారిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తప్పు చేసిన కాంగ్రెస్ నేతలను చట్టపరంగా బాధ్యులుగా చేస్తామంటూ హరీష్ రావు హెచ్చరించారు. 22A భూముల అంశంపై కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.